అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్. ఈ వీడియో ముఖ్యంగా తీయడానికి ఏంటంటే ప్రతి రైతుకు ఉపయోగపడుతుందని ఈ వీడియోను తీయడం జరుగుతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడాలని చెప్తున్నాను. అయితే ఈరోజు ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వము రైతుల కోసం ఒక రైతు గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్నే ఫార్మర్ రిజిస్ట్రీ అంటారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి రైతుకు 14 అంకెల యూనిక్ కోడ్ను ఇవ్వడం జరుగుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎలాగ ఉంటుందో దేశంలోని ప్రతి రైతుకు కూడా ఈ గుర్తింపు కార్డు, విశిష్ట గుర్తింపు కార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రిజిస్ట్రీలో ఎవరు చేసుకోవచ్చు అంటే దేశంలో ఉన్న ప్రతి రైతు కూడా ఈ ఫార్మర్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్మర్ రిజిస్టర్లో ముఖ్యంగా ప్రతి రైతు భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి. అంటే మనకు రెవెన్యూ శాఖ ద్వారా భూ హక్కులు కలిగి ఉన్న ఆన్లైన్లో భూమి నమోదైన ప్రతి రైతు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రీ వల్ల లాభాలు ఏంటంటే, రైతు గుర్తింపు కార్డు వల్ల లాభాలు ఏంటంటే, మనకు కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్న పథకాలు ఏవైతే రైతు సంక్షేమం కోసం చేస్తున్న పథకాలు ఏవైతే ఉంటాయో అవి ప్రతి రైతుకు అందాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సంబంధించిన లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కానీ, రాబోయే రోజుల్లో లబ్ధి పొందుతున్న పిఎం కిసాన్ లబ్ధిదారులు కానీ, అలాగే ఇంకా కొత్తగా చేపట్టే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇదినే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతు ఈ ఫార్మరీ రిజిస్టరు చేసుకోవాలని నేను కోరడం జరుగుతుంది. ఇది 14 అంకెలతో ఉంటుంది. ఇది దేశంలో ప్రతి రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం మనం పెద్దగా కష్టపడవలసిన అవసరం ఏం లేదు. మన దగ్గర ఉన్న ఏదైతే పట్ట పాస్బుక్ ఆన్ జిరాక్స్ ఉంటుందో అది ఒకటి జిరాక్స్, అలాగే మన ఫోన్ నెంబర్ ఏంటంటే ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబరు అవసరం ఉంటుంది. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, పట్ట పాస్బుక్ జిరాక్స్ ఒకటి, ఇవి జిరాక్స్లు అవసరం ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పట్ట పాస్బుక్ జిరాక్స్ ఆన్లైన్ది, రెండోది ఆధార్ కార్డ్ జిరాక్స్. ఈ ఆధార్కు ఏదైతే లింక్ అయి ఉన్నదో ఫోన్ నెంబర్, ఆ ఫోన్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. కనుక ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం పథకాలు అందాలంటే ఈ విశిష్ట గుర్తింపు కార్డు రైతుకు తప్పనిసరి అవసరం. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఎక్కడ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనే వివరాలు మీకు పూర్తిగా తెలియపరుస్తాను. ఈ ఫార్మర్కి కావాల్సిన మీ దగ్గర ఏంటంటే పట్ట పాస్బుక్ జిరాక్స్ను, తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్, ఏదైతే ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోను తీసుకొని మీరు ఇలాంటి మీ మండలంలో రైతు వేదికలు ఉంటాయి. ఈ రైతు వేదికల దగ్గరికి వెళ్తే మనకు వ్యవసాయ విస్తరణ అధికారి, ఈ వ్యవసాయ విస్తరణ అధికారి ఉండడం జరుగుతుంది. ఇలాంటి కార్యాలయం ఉంటుంది మీ మండలంలో. చాలా వాళ్ళు ఖచ్చితంగా మనకు వాళ్ళు స్పందించి వెంటనే మీకు రైతుకు ఈ 14 అంకెల విశిష్ట కార్డును నమోదు చేశారు. తప్పకుండా మీరు ఇలాంటి రైతు వేదికలకి సంప్రదించి ఏవో సార్ ఉంటారు, అక్కడ మీరు సంప్రదించండి. తప్పకుండా మీకు అక్కడ నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఏవో కార్యాలయంలో నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత రాబోయే రోజులలో మీ సేవా కేంద్రాలలో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ విశిష్ట కార్డు అంటే 14 అంకెల గుర్తింపు కార్డును మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఇక్కడ మన కొంతమంది రైతు సోదరులు ఉన్నారు, వీళ్ళకి తెలియపరుస్తున్నాను. అయితే కేంద్ర ప్రభుత్వం మనకు ఒక రైతు గుర్తింపు కార్డు ఇవ్వబోతున్నది. మీరు రైతులు కనుక ఖచ్చితంగా మీరు దాన్ని పొందాలి. దానివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు మనకు రావడం జరుగుతాయి. ఎందుకంటే ఈ పిఎం కిసాన్ సంబంధించిన పథకం కానీ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాలు పెడితే ఈ గుర్తింపు కార్డు తప్పనిసరి అవసరం. కనుక మీరు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ గుర్తింపు కార్డు కార్మికులకా రైతులకేనా? రైతులకు, భూమి పట్ట పాస్బుక్ ఉన్న రైతులకు మాత్రమే ఈ గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వం జారీ చేసేది. ప్రతి ఒక్క పౌరునికి ఎట్లాగా ఆధార్ కార్డు ఇచ్చిందో అది రైతు కూడా ఈ గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి
రైతు గుర్తింపు కార్డు ఇవ్వాలనుకుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనను మేము స్వీకరించి మేము ఈరోజు ఏఈ ఆఫీస్కి వెళ్ళి దాన్ని అప్లై చేసుకుంటాం. దానికి వచ్చే ప్రయోజనాన్ని పొందాలని అని కోరుకుంటున్నాం. ఓకే. రైతు అన్నలకు పూర్తి సమాచారం నేను అందించాను. కావున మీరు వెంటనే ఈ అగ్రికల్చర్ విస్తరణ అధికారి ఏఓ సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ రైతు గుర్తింపు కార్డును నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మంచి మంచి ఇలాంటి వీడియోలు మీ అందరికి ఉపయోగపడే వీడియోలు నేను పంపించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.